మున్సిపల్ అధికారులు అక్రమాలకు పాల్పడుతున్నారని, అక్రమంగా అసైన్మెంట్ ప్లాట్లకు ఇంటి నెంబర్లు ఇచ్చారని బీజేపీ నాయకులు ఆరోపిస్తూ మున్సిపల్ ఎదురుగా ధర్నా చేపట్టారు. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మున్సిపల్ ఎదుట బీజేపీ నాయకులు, కౌన్సిలర్లు ధర్నా నిర్వహించారు. మున్సిపల్లో అక్రమాలు జరుగుతున్నాయని ఆరోపించారు. గతంలో ఉన్న మున్సిపల్ కమిషనర్ అసైన్మెంట్ ప్లాట్లకు ఇంటి నెంబర్లు ఇచ్చారని, వాటిని రద్దు చేయాలని అన్నారు. జిల్లా కలెక్టర్ ఫిర్యాదులు అసలు ఆర్మూర్ ముఖం చూడడం లేదని ఆరోపించారు. బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి ఆర్మూర్తో పనేంటని ప్రశ్నించారు. ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి ఇచ్చిన లెటర్కు సమాధానం చెప్పాలని అన్నారు. జిల్లా కలెక్టర్ను సస్పెండ్ చేయాలని నినాదాలు చేశారు. ప్రోత్సహిస్తున్న జిల్లా కలెక్టర్, ఆర్మూర్ మున్సిపాలిటీకి అవినీతికి ప్రోత్సహిస్తున్న జిల్లా కలెక్టర్, జిల్లా కలెక్టర్ వెంటనే, జిల్లా కలెక్టర్ మున్సిపాలిటీలో అవినీతి అక్రమాలపై ఏదైతే అసైన్మెంట్ భూముల్లో, ఇరిగేషన్ భూముల్లో అక్రమంగా ఇంటి నంబర్లు ఇచ్చి వందల కోట్ల రూపాయలు ఇలా దోచుకుంటున్నారు. దీని మీద విజిలెన్స్ విచారణ జరపాలని కౌన్సిలర్లమైన మేము ఈ యొక్క ప్రాంతానికి ఎమ్మెల్యే అయిన పైడి రాకేష్ రెడ్డి గారు ముఖ్యమంత్రికి స్వయానా లేఖ రాసి విజిలెన్స్ విచారణ జరపాలని ఆదేశిస్తే ఇప్పటిదాకా కూడా విజిలెన్స్ విచారణ జరపలే. తక్షణం విజిలెన్స్ విచారణ జరపాలని ఇలా భారతీయ జనతా పార్టీ ధర్నాకు దిగింది. ఏదైతే ఇలా పేద ప్రజలు గుడి చేసుకుంటే ఇదయ్యేటోళ్ళు ఇవాళ పెద్ద పెద్ద రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఆర్మూర్లో విశాఖ స్కూల్ దగ్గర కానీ, ఏదైతే సాయి గార్డెన్స్ ముందర కానీ విలువైన వందల కోట్ల విలువైన అసైన్మెంట్ భూముల్లో ఇవాళ సుమారు 600 నంబర్లు ఇస్తే ఇలా జిల్లా కలెక్టర్, నిజామాబాద్ జిల్లా కలెక్టరు ఇక్కడ డబ్బులు దండుకుంటుండు. ఆయన రాజీవ్ గాంధీ హనుమంత్ గారు ఇవాళ ఒక్కరోజు కూడా ఆర్మూర్ మున్సిపాలిటీకి రాలేదు. ఆయన జిల్లా కలెక్టర్ కాదు, జిల్లా కలెక్షన్ ఆఫీసర్గా వ్యవహరిస్తున్నాడని ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ ఆరోపిస్తుంది. మీకు ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా బోధన్ ఎమ్మెల్యే ఏదైతే సుదర్శన్ రెడ్డి గారు మంత్రి అయితే అనుకొని ఆర్మూర్కు విజిట్ చేస్తున్నాడు, మరి ఆర్మూర్లను వచ్చి అవినీతికి సహకరిస్తున్నావా, లేకుంటే పైడి రాకేష్ రెడ్డి గారు ఇచ్చిన లెటర్పై నువ్వు విజిలెన్స్ విచారణకు ఆదేశిస్తావా అని సందర్భంగా డిమాండ్ చేస్తున్నావు.